డిజిటల్ యుగంలో సమాచార వ్యాప్తి వేగంగా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రోజు వివిధ రకాల కంటెంట్ను చూడడంతో పాటు వివిధ రకాల కంటెంట్తో కూడుకున్న వీడియోలు తయారు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ పెరిగిన వాడకంతో పాటు తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం, విద్వేష ప్రసారాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే కారణంగా యూట్యూబ్ తన విధానాలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దాంతో యూట్యూబ్ ఇటీవల ఏకకాలంలో 11,000 ఛానళ్లను తొలగించినట్టు ప్రకటించింది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తొలగించిన ఛానళ్ల మొత్తం సంఖ్య 34,000 దాటడం గమనార్హం. ఇదంతా సమాజంపై దుష్ప్రభావం చూపించే కంటెంట్ను అరికట్టే లక్ష్యంతోనే నిబంధనల పరంగా స్పష్టమైన విధానాల ప్రకారం తీసుకున్న చర్యలని యూట్యూబ్ ప్రకటించింది. అసలు ఇన్ని వేల ఛానల్స్ తొలగింపుకు కారణమైన అంశాలను పరిశీలించినప్పుడు అసత్య ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాజకీయ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం, ఆరోగ్యంపై తప్పుడు సమాచార ప్రచారం వంటి అంశాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ చర్యల వెనుక యూట్యూబ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ అనే ప్రత్యేక విభాగం ఉంది. ఈ టీం రోజురోజుకి మారుతున్న డిజిటల్ ప్రపంచాన్ని పర్యవేక్షిస్తూ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటుంది. యూట్యూబ్ టీం ఇందుకోసం తాజాగా ప్రపంచం అందిపుచ్చుకున్న ఏఐని విరివిగా వాడుతున్నట్టు సమాచారం. యూట్యూబ్ పాలసీల పరంగా చూస్తే ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్, హేట్ స్పీచ్ పాలసీ, డిజిన్ఫర్మేషన్ పాలసీ, చైల్డ్ సేఫ్టీ గైడ్లైన్స్, గ్రాఫిక్ కంటెంట్ నిబంధనలు వంటి అనేక నియమాలు ఉన్నవి. అవన్నీ చాలా క్లియర్గా డాక్యుమెంటెడ్ రూపంలో ఉంటాయి. కానీ కొంతమంది క్రియేటర్లు వీటిని చదవకుండానే కంటెంట్ అప్లోడ్ చేస్తూ సమస్యలకు గురవుతున్నారు. ఇప్పటి వరకు వార్నింగ్తో వదిలిపెట్టిన యూట్యూబ్ ఇప్పుడు మొదటి తప్పుపైనే తీవ్రంగా స్పందించడం గమనార్హం. అందువల్ల ప్రతి యూట్యూబ్ వ్యూస్, సబ్స్క్రైబర్ల కోసం తప్పుడు శీర్షికలు పెట్టడం, అసత్య వార్తలు ప్రచారం చేయడం, రెచ్చగొట్టే మాటలు వినిపించడం వంటి చర్యలను మానుకుంటే మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ కంటెంట్ విషయంలో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ చేసిన వీడియోస్ మాత్రమే ఇకపై హోమ్ పేజ్, సెర్చ్ రిజల్ట్, పెండింగ్ పేజీల్లో కనిపిస్తాయి. ఇక నిబంధనలు అతిక్రమించే వీడియోలు యూట్యూబ్ ఆల్గోరిథం గుర్తించి ఆ వీడియోని డిమానిటైజ్ చేయడమే కాదు, పూర్తిగా ఛానల్ తొలగించే స్థాయికి కూడా వెళ్తుంది. ఒకవేళ యూట్యూబ్ ఆల్గోరిథం సరిగ్గా గుర్తించకుండా తమ నుంచి కంటెంట్ ఉన్న ఛానల్ని తీసేసినా మళ్ళీ ఆ ఛానల్ కోసం అపీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా చెయ్యాలంటే స్పష్టమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇటీవల చాలా మంది చిన్న ఛానళ్ల వరకే కాక ప్రముఖ క్రియేటర్లు కూడా బాధితులుగా మారడం గమనార్హం. ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే ఉపేక్షించబడడం లేదు. అలాంటి పరిణామాల మధ్య కంటెంట్ సృష్టికర్తలు తమ దృష్టిని తిరిగి తమ ప్రామాణికతపై పెడితే మంచిది. మంచి కంటెంట్, విశ్వసనీయ సమాచారం, వినోదంతో పాటు విజ్ఞానం పంచే వీడియోలు ఎప్పటికీ నిలుస్తాయి. అలాంటి వీడియోస్ రికమెండెడ్, హోమ్ సజెషన్స్ లాంటి సెక్షన్లలో చోటు చేసుకుంటాయి. డిజిటల్ మీడియా నేటి ప్రజల అభిప్రాయాల పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి సమయంలో ఒక యూట్యూబ్ వీడియో తప్పుగా కనిపించినా దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే ప్రతి యూట్యూబర్ తన మాటలు, వ్యాఖ్యలు, వివరాలు, అభిప్రాయాలు సమాజానికి ఎలా వ్యాప్తి చెందుతాయో ఆలోచించి ప్లాన్ చేయాలి. ఇకపై తప్పుడు ఆరోపణలు, ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే శీర్షికలు, వ్యక్తిగత దూషణాలతో కొనసాగాలని భావిస్తున్న వారు తప్పక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.